కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోవిందా, పాలు లేకుండా నెయ్యి తయారీ. ఆ మహా పాపమే వైకాపాను పాతాళానికి నెట్టింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయం శుద్ధి కార్యక్రమం. మండలి వెంకట కృష్ణారావు పేరుతో అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఏర్పాటు ఆనందకరం. తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధికి దశల వారీ ప్రణాళిక. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా నిలబడతాం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం. రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. గోవిందా, పాలు లేకుండానే వైకాపా హయాంలో నెయ్యి ఎలా తయారైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదికతో వైకాపా నాయకులు చేసిన కుంభకోణం బట్టబయలైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయానికి ర్యాలీగా చేరుకుని ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుమల లడ్డూ కల్తీపై గట్టిగా అనుమానం వ్యక్తం చేశామని అన్నారు. నాడు తాము ఏవైతే ఆరోపణలు చేశామో నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తులో అవే నిజాలని నిగ్గు తేలాయని అన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ నైతిక విజయమని అన్నారు. నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని, ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించి కోట్లాది భక్తుల పవిత్రంగా భావించే లడ్డూలను తయారు చేశారని సిట్ ఛార్జ్ షీట్ ద్వారా బట్టబయలైందని పేర్కొన్నారు. వైకాపా నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తాము ఏ తప్పు చేయలేదు, ప్రమాణం చేస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా నాయకుల ముఠ ఇప్పుడేమంటారని నిలదీశారు. తప్పు చేయలేదని చెప్పేవారు ఎందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి గురించి ఎవరు మాట్లాడకూడదని కోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నారని, వారి బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని మండిపడ్డారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో మొత్తం 1.61 కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో ఏకంగా 60 లక్షల కిలోల కల్తీ నెయ్యేనని, ఈ కల్తీ నెయ్యితో 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని దుమ్మెత్తిపోశారు. ఇది క్షమించరాని మహాపాపమని అన్నారు. తిరుమలను అక్రమార్జనకు ఒక ఆదాయ వనరుగా మార్చుకొని వైకాపా నేతలు తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు. రాజకీయ దుర్బుద్ధితో హిందూ మత విశ్వాసాలను రెచ్చగొట్టి తిరుమల పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పాలు లేకుండా నెయ్యి ప్రభుత్వంలో పాలు లేకుండా నెయ్యి తయారీ. గోవిందా గోవిందా గోవిందా. గత ప్రభుత్వంలో పాలు లేకుండా నెయ్యి తయారీ. గత ప్రభుత్వంలో పాలు లేకుండా నెయ్యి తయారీ. గోవిందా. ఏడుకొండవాడ వెంకటరమణ, అనాథ రక్షక. గోవిందా. దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో జరిగిన తప్పిదాల్ని ఏదైతే అధికార కూటమి ప్రభుత్వం వాస్తవాలు బయటికి తీసే కొద్దీ వైఎస్ఆర్సీపీ వారు ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు కారకులు ఉన్నారో వారు
భయపడడం ఒక ఎత్తు అయితే, వారు తప్పిదాలన్నింటినీ కూడా కప్పిచుప్పుకోవడానికి అనేకమైన మార్గాలు చూస్తూ ఉన్నారు. గోవిందుడి యొక్క ప్రసాదంలోనే ఇంత తప్పు చేశారనంటే, ఈరోజున వైఎస్ఆర్సీపీ ఇంత తీవ్రమైన నష్టాన్ని చవిచూసింది అని అంటే కేవలం ఇలాంటి చేసిన తప్పిదాల వల్లనే. మీ అనేక సందర్భాల్లో చెప్పాం, స్వామివారికి ఏదైతే స్వామివారి యొక్క ప్రసాదంలో కల్తీ జరిగింది, ముమ్మాటికి కల్తీ జరిగింది, వాస్తవాలు ఉన్నాయి అని అంటే నమ్మని పరిస్థితి. అందుకే సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే సిట్ని వేసి ఉన్నారో ఆ సిట్లో సిబిఐ అధికారులు ఉన్నారు, రాష్ట్ర అధికారులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు. వాళ్ళు ఈరోజు నిర్ధారించారు తప్పిదాలు జరిగినాయి. ఏదైతే స్వామివారికి వాడవలసిన ఆవు నెయ్యి ఏదైతే ఉందో అక్కడ ఆవు లేదు, నెయ్యి లేదు. సింథటిక్ నెయ్యి, కెమికల్స్ తోటి ఈరోజు భక్తుల యొక్క మనోభావాలతోటి ఆడుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. గత 5 సంవత్సరాలు ఈ కల్తీ నెయ్యితోటి వాళ్ళు చేసిన వ్యాపారం, వాళ్ళు గడించిన లాభం 235 కోట్లు. కేవలం ఒక చిరు ఉద్యోగి చిన్న అప్పన్న, అతని అకౌంట్లో 2019 నుంచి 24 మధ్యలో ఒక చిరు ఉద్యోగి 4,69,00,000 జమ పడ్డాయి అని అంటే ఏంటి కారణం? ఎలా వచ్చేసిన చిరు వ్యాపారికి అంత డబ్బు? ఆ 4,69,00,000లో సుమారు 4,64,00,000 వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్లు అయినాయి. ఈరోజు ఆ దర్యాప్తు మొదలు పెట్టేసరికి వణుకు పుడతా ఉంది వైసీపీ వాళ్ళకి. వైవి సుబ్బారెడ్డి గారు కోర్టును ఆశ్రయిస్తారు. తప్పు చేయని వారు దేవుడు మీ ప్రమాణం చేసే ధైర్యం ఉందా మీకు అని అడిగితే మాట్లాడరు, కానీ మేము తప్పు చేయలేదు అని చెప్తారు. కానీ కోర్టును ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ వేస్తారు. వైసీపీ వాళ్ళు కోర్టు వారిని అడుగుతారు, మా అకౌంట్లో ఏమీ కూడా మీరు దర్యాప్తు చేయకూడదని అడుగుతారు. వైసీపీ పార్టీ వాళ్ళు అడుగుతారు, కోర్టుని ఆశ్రయిస్తారు, మాకు ఏ విధమైన కల్తీ నెయ్యి గురించి ఎవరు కూడా మాట్లాడొద్దని కోర్టులో స్టే వేస్తూ ఉన్నారు. కల్తీ నెయ్యి గురించి మాట్లాడకూడదా? మరి ఇంక దేని గురించి మాట్లాడాలి? 20 కోట్ల లడ్డు ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో మీరు ఈ సింథటిక్ నెయ్యి వాడడం వల్ల భక్తులు సేవించున్నారో మహాప్రసాదం కింద భావించి అది తిన్నవారు ఒక మనోభావాలు దెబ్బతిన్న తర్వాత మాట్లాడకుండా ఎలా ఉంటారండి? ఎంతటి అరాచకం, ఎంత దారుణం వైసీపీ వాళ్ళు చేసింది. పైపెచ్చి ఇంకా సమర్థించుకుంటున్నారంటే వీళ్ళకి అసలు వైసీపీ వాళ్ళకి సిగ్గు లజ్జ లేనివారు. స్వామివారితో చెలగాటం ఆడారంటే వీళ్ళు అసలు మనుషులే కాదు, మూల్యం చెల్లించుకున్నారు. ఎప్పటికైనా వైసీపీ వాళ్ళని కోరుతా ఉన్నాం, తప్పుకి కారణమైన వారు దేవుడితోటి చెలగాటాలొద్దు. గతంలో వైసీపీలోని ఈరోజు ఏదైతే ఉన్నాడో ఒక కీలకమైన నాయకుడు, ఒక తండ్రి, ఆ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలు చూశారు. మీరు మరలా తిరిగి అక్కడికే పోతా ఉన్నారు, మరలా అక్కడే చెలగాటాలు ఆడుతూ ఉన్నారు. తప్పులు చేశారు, తప్పులు సరిచేసుకునే అవకాశం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడికి క్షమించే గుణం ఉంటుంది, అందుకే ఆయన దేవుడు అయ్యారు. శ్రీ కన్నమాంబ పేరంటాల అమ్మవారి ఆలయ నూతన కమిటీ చైర్మన్గా దల్లి అప్పల్ రెడ్డి మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం ఆలయం ఆవరణంలో ఘనంగా జరిగింది. స్థానిక ఆల్కాట్ తోటలో వేంచేసి ఉన్న శ్రీ కన్నమాంబ పేరంటాలమ్మ అమ్మవారి ఆలయ నూతన కమిటీ చైర్మన్గా దల్లి అప్పల్ రెడ్డి, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారోత్సవం గురువారం ఆలయ ఆవరణలో ఘనంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలు నాటికి అన్ని ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. భక్తుల పట్ల నిబద్ధత, ఆలయాల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఉన్న వారిని మాత్రమే ఆలయ కమిటీ పాలక వర్గంలోకి ఎన్నిక చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో విశేష సేవలు అందిస్తున్న దల్లి అప్పల్ రెడ్డితో పాటు డైరెక్టర్లు రిసు సత్యవతి, ఆకుల దుర్గా నాగమల్లేశ్వరి, నాగళ్ల రుద్ర శివశంకర్ రాజు, పిలక వెంకటరమణారెడ్డి, చిట్టా భక్తుల మోహన్ బాబు, మాచన వజ్ఞల ఫణిరాజ కుసుమ కళ్యాణి, చెక్క మంగ, సీరపు సాయి లక్ష్మిలకు కమిటీలో స్థానం కల్పించామని అన్నారు. టీడీపీ యువ నాయకులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి, రూరల్ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ గొందేసి మాధవీలత, గొందేసి హరినాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు కాశీ నవీన్, పండూరి అప్పారావు, నిమ్మలపూడి గోవింద్, శీలం గోవింద్,
వాసిరెడ్డి బాబీ, పల్లి సాయి, యానాపు యేసు, కందికొండ ఆనంద్, రొంపిచర్ల యాంటోనీ, ఏ లక్ష్మణరావు, ఈవో ఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ ఆరాధ్య దైవరాలు కన్నమ్మ తల్లి ఆశీర్వచనాలు కోరుకుంటూ ఒక నూతన కమిటీని పరిచయం చేశాం. వారందరి సారథ్యంలో రాబోయే పుష్కరాలకు కూడా సన్నద్ధమయ్యి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, దాని ఆదాయ వ్యయాలు సక్రమంగా నిర్వర్తించేలాగా చేయటం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసే లక్ష్యంలో అప్పలరెడ్డి గారి సారథ్యంలో కమిటీ ఏర్పాటైంది. వారు తప్పకుండా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని, 10 మంది దాతల సహాయం చేసుకొని ఇంకా అభివృద్ధి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత పుష్కరాలున్న సమయంలోనే ఈ దేవాలయాలన్నీ అభివృద్ధి చేశాను. రాజమండ్రిలోని ఆల్మోస్ట్ అన్ని దేవాలయాల చోరుగుడి దగ్గర నుంచి, మా ఇంటి దగ్గర సోమలమ్మ టెంపుల్ దగ్గర నుంచి, పాత శ్యామలమ్మ టెంపుల్ దగ్గర నుంచి అన్ని దేవాలయాలు కూడా పునర్నిర్మాణం చేయించాం. ఒక మార్కండేయ టెంపుల్ ఆ రోజున నిధులు శాంక్షన్ చేయించారు 2 సార్లు, 2 కోట్లు, కానీ అక్కడ కొంతమంది మూర్ఖత్వం ఉన్నదని లేదు. ఇప్పటికీ కూడా మురుగునీరు శివలింగాన్ని అభిషేకం చేయడం దురదృష్టం. అది కూడా ఈ పుష్పాల కన్నా కంప్లీట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. మన నియోజకవర్గంలో అన్ని దేవాలయాల నిర్మాణం, కమిటీల నిర్మాణం పూర్తవుతూ ఉంది. ఈ రాబోయే వారం 10 రోజులు అన్ని దేవాలయాలు చేసి అందరినీ సన్నద్ధం చేసి రాబోయే రోజుల్లో కమిటీల ద్వారానే సహాయం చేయాలన్న నిర్ణయంలో మనం ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మన ప్రాంతంలో కూడా ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి లడ్డూలనే కంటిన్యూ చేసి కొవ్వులు రసాయనాలతో తయారు చేసి మన ఎత్తున కొట్టారంటే అర్థం చేసుకోండి ఎలాంటి తప్పు జరిగింది. ఘోర అపచారం. వెంకటేశ్వర పెట్టే ప్రసాదంలో కూడా కల్తీనే ఇచ్చారంటే ఆ దుర్మార్గంలో ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ కలుషిత జంతుకు సిబిఐ ఎంక్వైరీ చేశారు, సిట్టు విచారణ చేశారు. కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు విలువైన నెయ్యిని, కల్తీ నెయ్యిని తెచ్చి ప్రసాదం ఇస్తే వాసన వచ్చేది. మనకే అర్థమయ్యేది కాదు. ఎవరన్నా తెచ్చిస్తే ప్రసాదం ఏంటి ఈ లడ్లో, దానికంటే కిస్మిస్ కానీ, జీడిపప్పు కానీ, యాలకులు ఏదైనా సరే చక్కగా వేసేవాడు, మంచి సువాసన వచ్చేది. ఎందుకు ఆ లడ్డు ఎలా ఉందో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు విచారణ చేస్తే దోషులంతా బయటకు వస్తూ ఉన్నారు. అక్కడ మేమేం చేయలేదు, ఆ వాసన అదే వచ్చిందంటారు. సిబిఐ కేంద్ర ప్రభుత్వ సంస్థ విచారణ చేసి వాళ్ళని నిధి తెచ్చింది. 250 కోట్ల కూడా కుంభకోణం అది. అలాగే 65 లక్షల కిలోలు ఎన్ని లడ్లు, దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డును మనం మకాన కొట్టారు. అంటే ఇవాళ అపవిత్రం చేశారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాన్ని కూడా అపవిత్రం చేశారు. బట్టలు అమ్ముకున్నారు, దర్శన టికెట్లు అమ్ముకున్నారు. దర్శన టికెట్ అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే టికెట్ ఇచ్చేవాడు. ఆ దుర్మార్గం పోయింది. ఇవాళ చక్కగా పరిపాలన మార్పు వచ్చింది, మెరుగైన సౌకర్యాలు వస్తూ ఉన్నాయి. రాజమండ్రి రూరల్లో నేను తక్కువ 64,000 మెజార్టీ వచ్చింది. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు నాకు 38,000, రామారావు గారితో 83లో, మధ్యలో 24,000, 25,000 వచ్చినాయి. మొన్న 64,000 మెజార్టీ వచ్చింది.